ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతోంది. మరి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఇవాళ ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు, ఏ టైం వరకు ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జనోత్సవ కార్యక్రమం పూర్తి చేసే అవకాశం ఉంది, పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, శిలా మరికాసేపట్లో ఖైరతాబాద్ బడా గణేష్ మహాశోభయాత్ర ప్రారంభం కాబోతుంది. వాస్తవానికి గత ఏడాదితో పోలిస్తే కాస్త ఆలస్యంగానే మూవ్ అవుతుందని చెప్పాల్సి ఉంది. గత ఏడాది ఈ పాటికి 6 గంటలకే శోభయాత్ర ప్రారంభం కావడం జరిగింది. కాకపోతే ఈసారి ఇంకొంచెం లేట్గా అయితే మూవ్ అవుతుంది. ప్రస్తుతం వెల్డింగ్ పనులు అన్నీ కూడా పూర్తవడం జరిగింది. మరి కాసేపటి అంటే ఒక 5 నుంచి 10 నిమిషాల్లో ఇక్కడి నుంచి శోభయాత్ర బయలుదేరే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పూజలు అయితే కొనసాగుతున్నాయి. చివరి పూజ ఏదైతే ఉంటుందో ఆ చివరి పూజ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. పూజ కొనసాగిన తర్వాత అప్పుడు ఇక్కడి నుంచి శోభయాత్రగా బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. మొత్తం శోభయాత్రకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ప్రాంతం నుంచి బయలుదేరి రాజ్దూత్ మీదుగా కూడా రాజ్దూత్ అలాగే టెలిఫోన్ భవన్ సెక్రటేరియట్ మీదుగా కూడా క్రేన్ నెంబర్ 4 తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి లెఫ్ట్కి తీసుకుని క్రేన్ నెంబర్ 4 వద్దకైతే వెళ్ళడం జరిగింది. క్రేన్ నెంబర్ 4 వద్ద కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. ఏదైతే క్రేన్ ఉంటుందో రవి క్రేన్స్కి సంబంధించి ఇప్పటికే రవి క్రేన్స్కి సంబంధించి కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. 150 టన్నుల బరువు కలిగిన వినాయకుడిని కూడా తీసుకెళ్లి సునాయాసంగా నిమజ్జనం చేసే కెపాసిటీ దాని సొంతం. ప్రస్తుతం మన ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించి చూసుకుంటే 69 అడుగుల ఎత్తుతో ఈసారి 71వ సంవత్సరంలో భక్తులను అయితే అలరించడం జరిగింది. ఇక 28 అడుగుల వెడల్పుతో కూడా ఆయన ఖైరతాబాద్ గణనాథుడు అందరినీ కూడా అలరించడం జరిగింది. దాదాపుగా 9 రోజుల పాటు కూడా ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించిన పూజల్లో దాదాపుగా 25 లక్షల మంది వరకు భక్తులు కూడా దర్శనం అయితే చేసుకోవడం జరిగింది. విఐపీలు కూడా చాలా మంది రావడం జరిగింది. చివరి రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి హాజరయ్యారు. ఆయన కూడా పూజలు చేయడం జరిగింది. అయితే వాస్తవానికి 1:30 కల్లా ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నిమజ్జనం పూర్తి చేయాలని పోలీసులు అయితే ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత వీలైనంత త్వరగా కూడా క్రేన్ నెంబర్ 4 వద్దకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే క్రేన్ నెంబర్ 4 వద్దకు తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడ వెల్డింగ్ తొలగించాల్సి ఉంటుంది, మళ్ళీ క్రేన్కి అటాచ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అదంతా మరొక 2 గంటల సేపు సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించిన ప్రక్రియ మొత్తం కూడా కొనసాగాల్సి ఉంటుంది. సో వీలైనంత త్వరగా కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు కూడా ఎవరిని భక్తులను అయితే లోపలికి రానియట్లేదు. కేవలం పోలీసులు మీడియా వాళ్ళు మాత్రమే ఉన్నారు. భక్తులు వస్తే ఇంకొంచెం ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ఒక్కరిని కూడా లోపలికైతే అలౌ చేయట్లేదు. ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించి కుడి ఎడమ వైపు ఉన్న గజలమ్మ ఏదైతే గజలమ్మ దేవి కావచ్చు, లేకపోతే వరాహస్వామి కావచ్చు, వీళ్ళకి సంబంధించిన విగ్రహాలు ఏవైతే ఉంటే అవి నిమజ్జనం చేయరు, స్థానిక ఆలయాలకి పంపించడం జరుగుతుంది. కేవలం ఖైరతాబాద్ గణనాథుడిని మాత్రమే నిమజ్జనం అయితే చేయడం జరుగుతుంది. ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించి 70 అడుగుల జంజం ఇవన్నిటిని కూడా పద్మశాలి సంఘం వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మొత్తం ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించిన నిమజ్జన ప్రక్రియలో చాలా కీలకంగా ఖైరతాబాద్ గణనాథుడు అని చెప్పాలి. ఎందుకంటే ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం పూర్తయితే దాదాపుగా నిమజ్జన ప్రక్రియ పూర్తయినట్టు ఆయన భావించాల్సి ఉంటుంది. దాదాపుగా ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించిన నిమజ్జన ప్రక్రియ అంటే నిన్నటి వరకు కూడా నిన్న రాత్రి వరకు జిహెచ్ఎంసీ లెక్కల ప్రకారం దాదాపుగా 2 లక్షల విగ్రహాలు అంటే 1.5 అడుగుల నుంచి దాదాపుగా పెద్ద విగ్రహాలు ఏవైతే ఉంటే అవి 2 లక్షల విగ్రహాల వరకు కూడా నిమజ్జనమైనట్టు నిన్న జిహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్పడం జరిగింది. దాదాపుగా ట్యాంక్ బండ్లోనే 1,00,000 విగ్రహాల వరకు కూడా నిమజ్జనమైనట్టు నిన్న మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు దాదాపుగా విగ్రహాలన్నింటినీ కూడా నిమజ్జనం చేసే అవకాశాలే ఉంటాయి. ఎందుకంటే రేపు గ్రహణం ప్రారంభమవుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా కూడా నిమజ్జన ప్రక్రియను పూర్తి చేసేందుకు పోలీసులు ఇటు ఉత్సవ సమితి సభ్యులు అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో ఖైరతాబాద్ గణనాథునికి సంబంధించిన ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్న దాని ప్రకారం అయితే మరి కాసేపట్లో ప్రారంభమయ్యే ఈ ఏదైతే ఈ శోభయాత్ర దాదాపుగా 1:30-2 కల్లా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. గత ఏడాది 1 గంట కల్లా పూర్తి స్థాయిలో నిమజ్జన ప్రక్రియ పూర్తవడం జరిగింది. దీనికి తగ్గ ఏర్పాట్లు అన్నింటినీ కూడా ఇప్పటికే క్రేన్ నెంబర్ 4 వద్ద కూడా చేయడం జరిగింది. ఇక హెచ్ఎంటీవీ కూడా ఎక్స్క్లూజివ్గా ఎక్కడికక్కడ భక్తులకు పూర్తిగా కూడా ఏం జరుగుతుంది ఏంటనే లైవ్ అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంటుంది. శీలం ఆర్కే, జనరల్గా అయితే లాస్ట్ ఇయర్తో మనం కంపేర్ చేసుకుంటే 6 o'clock వరకు స్టార్ట్ అయింది. ఈసారి లేట్ అవుతున్న నేపథ్యంలో మరి నిమజ్జనోత్సవం ఇవాళ ఈవినింగ్ వరకు అయ్యే అవకాశం ఉందా? బడా గణేశుడికి సంబంధించి లేదు ఫాస్ట్గానే మూవ్ చేసే అవకాశం ఉందా? పోలీసులు టైం ఎంత ఇచ్చారు? అండ్ శీలా మనము ఏసీపీ సంజయ్ కుమార్ సార్తో కూడా మాట్లాడిన సమయంలో ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే వీలైనంత త్వరగా కూడా
గణేష్ నిమజ్జన ప్రక్రియను పూర్తి చేస్తామంటూ కూడా ఏసీపీ సంజయ్ కుమార్ అయితే చెప్తున్నారు. అలాగే డీసీపీ శిల్పవల్లి కూడా ఇప్పటికే పూర్తి స్థాయి ఈ బందోబస్తు ఈ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఖైరతాబాద్ గణనాథుడి మీదే ప్రత్యేకమైన ఫోకస్ పెట్టడానికి గల కారణం ముందు ఈ విగ్రహ నిమజ్జన ప్రక్రియ పూర్తయితే సో మిగతా నిమజ్జన ప్రక్రియ అంతా కూడా చాలా సజావుగా సాగే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఏదైతే నిమజ్జన ప్రక్రియ ఉందో ఇది ప్రధానమైనది. ఇక్కడ పూర్తయితే మిగతా అన్ని కూడా చాలా ఫాస్ట్ గా మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు అంటే మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ ఆలస్యం అనేది మిగతా విగ్రహాలపైన కూడా పూర్తి స్థాయిలో చూపిస్తుంది. ఎందుకంటే మొత్తం కూడా బ్లాక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి ఈ బడా గణేష్ మూవ్ అవడం అంటూ జరిగితే ట్యాంక్ బండ్ మీదకి వచ్చే ఏవైతే విగ్రహాలు ఉంటాయో వాటి మొత్తాన్ని కూడా బ్లాక్ చేస్తారు. ఏదైతే ఎన్టీఆర్ మార్గ్ వచ్చే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బ్లాక్ చేయడం జరుగుతుంది. కేవలం ట్యాంక్ బండ్ మీదకే పంపిస్తారు. కాబట్టి ట్యాంక్ బండ్ మీద ఒత్తిడి పెరుగుతుంది. మొత్తం ఓవరాల్ గా ఇటు ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు, లేకపోతే నెక్లెస్ రోడ్ కావచ్చు, ట్యాంక్ బండ్ మీద మొత్తం 45 కెమెరాలను కూడా ఏర్పాటైతే చేయడం జరిగింది. కాబట్టి వాటి ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇటు ఎన్టీఆర్ మార్గ్ లో దాదాపుగా 15 క్రేన్లను ఏర్పాటు చేశారు. కాబట్టి వీలైన త్వరగా కూడా ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన ప్రక్రియ పూర్తయితే దాదాపుగా పోలీసుల అంచనా ప్రకారం 1 గంటన్నర నుంచి 2:30 లోపల పూర్తి స్థాయిలో ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం చేయాలని అయితే భావిస్తున్నారు. మరోవైపు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. టైం పెరిగే కొలది భక్తుల సంఖ్య కూడా పెరుగుతుంది. వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా పోలీసులకు సవాల్గా మారుతుంది. కాబట్టి ఇలాంటివి ఏవీ లేకుండా కూడా అందుకే త్వరగా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి వెల్డింగ్ సంబంధించిన ప్రక్రియ కావచ్చు, తదితర ప్రక్రియలు అన్ని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవడం జరిగింది. ఈ రూట్ మ్యాప్ ఏదైతుందో ఆల్రెడీ రూట్ మ్యాప్కి సంబంధించి పోలీసులు ఇప్పటికే ఒక ట్రయల్ రన్ కూడా వేయడం జరిగింది. ఏదైతే రాజ్దూత్ మార్గం నుంచి కూడా సెక్రటేరియట్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఏదైతుందో వాటి మీదుగా కూడా క్రేన్ నెంబర్ 4కి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పటికే ఒక రిహార్సల్స్ కూడా పూర్తి చేయడం జరిగింది. కాబట్టి దానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. మార్గ మధ్యం ఏదైతుందో రాజ్దూత్ దగ్గర లెఫ్ట్ టర్న్ తీసుకునే చోట కొంత ఆలస్యం అవుతుంది. మిగతా అన్ని చోట్ల కూడా వీళ్ళని త్వరగా కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరోవైపు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఆటపాటలతో ముందుకు వెళ్తామంటూ కూడా ఇప్పటికే పోలీసులకి అయితే చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం వీలైనంత త్వరగా కూడా ఈ ఖైరతాబాద్ గణనాథుని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆలస్యం అవడం జరిగింది. కాబట్టి ఆ ఆలస్యాన్ని ఖచ్చితంగా ఈ మూవ్మెంట్ లో క్లియర్ చేసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో మరి కాసేపటి అంటే 5 నుంచి 10 నిమిషాల్లో పూర్తి స్థాయిలో ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించిన మహాశోభాయాత్ర అయితే ప్రారంభమైతే కాబోతోంది. దానికి తగ్గ ఏర్పాట్లు కానీ అన్నింటిని కూడా పూర్తి స్థాయిలో అయితే చేస్తున్నారు. శీలా ఆర్కే ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ ఉత్సవ సమితి శోభాయాత్రకు ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. మనమందరం కూడా చూస్తుంటాం. మరి ఈ సంవత్సరం వచ్చేసి ఎటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది? ప్రతి సంవత్సరం బోనాలు కానీ, కోలాటాలు కానీ, ఇట్లా డాన్సులు కానీ చేసుకుంటూ చాలా వైభవంగా ఖైరతాబాద్ బడా గణేశుడి శోభయాత్ర కొనసాగడం మనం చూస్తూ ఉంటాం. మరి ఈ సంవత్సరం ఎటువంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు? శీల అయితే ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనానికి సంబంధించి కోలాహలంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మొత్తం ఈ శోభయాత్ర మార్గం ఏదైతుందో శోభయాత్ర మార్గానికి సంబంధించి మొత్తం కూడా కళాకారులు అందరూ కూడా రావడం జరుగుతుంది. స్థానికంగా ఉన్న యువత కూడా పెద్ద సంఖ్యలో వస్తారు. వాళ్ళంతా కూడా ఆటపాటలతో స్వామిని ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. కానీ ఈసారి కొంత జోష్ అనేది మనకైతే ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఎవరైతే కళాకారులు కావచ్చు వాళ్ళు ఎవరు కూడా ఇంకా చేరుకోలేదు. కానీ ఎవరైతే స్థానికంగా యువత ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ప్రత్యేకమైన బృందాలు కానీ లేకపోతే కళాకారులు కానీ ఇక్కడైతే ఎవరు కనిపించట్లేదు. మరోవైపు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో పక్కగా ఏ ఒక్కరు కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆటపాటలతో ముందుకు వెళ్తే కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతోనే వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ ఎవరు కూడా రాకుండా చూస్తున్నారు. ఎందుకంటే ఈ నిమజ్జన ప్రక్రియ ఆలస్యం అయితే మొత్తం ఓవరాల్ చూపించే అవకాశం ఉంటుంది. ఇక్కడే ప్రతి ఏడాది కూడా ఇటు పోలీసులకు అటు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కూడా కొంత వాగ్వాదం చోటు చేసుకుంటుంది. ఎందుకంటే ఆటపాటలతో స్వామివారిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఇటు గణేష్ ఉత్సవ కమిటీ చేస్తుంటుంది. కానీ వీళ్ళు మాత్రం పోలీసులు వీలైన త్వరగా కూడా నిమజ్జనం చేసే ప్రయత్నాలను అయితే చేస్తుంటారు. కాబట్టి ఈ ఏడాది అయితే ఇప్పటి వరకు కూడా ఇంకా ఎవరు ఈ ప్రత్యేక బృందాలు కానీ వాళ్ళు ఎవరు కూడా ఇంకా చేరుకోలేదు. అయితే స్థానిక యువత మాత్రం ఖచ్చితంగా తాము ఏదైతే ప్రత్యేకమైన ప్రదర్శనలతో ముందుకు వెళ్తామంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఇటు పోలీస్ పరంగా చూసుకుంటే మాత్రం టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఐబీ అలాగే షీ టీమ్స్ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే రంగంలోకి దింపడం జరిగింది. ఎందుకంటే షీ టీమ్స్కి సంబంధించిన వ్యవహారంలో గతంలో ఏదైతే పట్టుబడడం జరిగిందో అలాంటి వ్యక్తులు చాలా మంది కూడా వస్తారు. ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకమైన ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ఇక జిహెచ్ఎంసీ ఇతర ప్రభుత్వ శాఖలు కూడా ఎక్కడికక్కడ ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా జిహెచ్ఎంసీ దాదాపు 14,000 మంది సిబ్బంది 3 షిఫ్ట్లలో పనిచేయబోతున్నారు. అలాగే
పోలీసులు 30,000 మంది పోలీసులు మొత్తం ఓవరాల్గా కూడా పనిచేస్తున్నారు. 20,000 మంది పోలీసులు హైదరాబాద్కు సంబంధించిన ఇక్కడ పనిచేస్తుంటే ఈ 10,000 మంది పోలీసులను ఇతర జిల్లాల నుంచి కూడా భద్రతా పరంగా తీసుకురావడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతానికి ఖైరతాబాద్ గణేశన్ దగ్గర ఏసీపీ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో మొత్తం కూడా భద్రత మొత్తాన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇక లైటింగ్ పర్పస్ చూసుకుంటే 1500 స్ట్రీట్ లైట్లను ప్రత్యేకంగా దీనికోసమే ఏర్పాటైతే చేయడం జరిగింది. ఇక ఏదైతే ట్యాంక్ బండ్ వద్ద బోటింగ్కి సంబంధించి ఇటు టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన బోట్లను వీటన్నిటిని కూడా 9 ప్రత్యేక బోట్లను ఏర్పాటు చేశారు. అలాగే 30 మంది గజ ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా కూడా ఈ గజ ఈతగాళ్లు రెస్క్యూ చేసేందుకు ఈ 30 మంది గజ ఈతగాళ్లను కూడా ఏర్పాటైతే చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ అయితే ఎప్పటికప్పుడు వచ్చిన వ్యర్థాలు ఏవైతే ఉంటే వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు తొలగించేందుకు ప్రత్యేకంగా టిప్పర్లను లారీలను అన్నింటినీ కూడా ఏర్పాటైతే చేయడం జరిగింది. కాబట్టి జిహెచ్ఎంసీ సిద్ధమైంది. అలాగే జలమండలి విషయానికి వచ్చేసరికి వచ్చే భక్తులు దాదాపుగా 10 లక్షల మంది పైగా భక్తులు ఈ ట్యాంక్ బండ్ అలాగే ఎన్టీఆర్ మార్గ్ ఈ పరిసర ప్రాంతాల్లోకి చూడడానికి వస్తారు. కాబట్టి వచ్చే వాళ్ళకి జలమండలి కూడా పూర్తి స్థాయిలో ఉచిత నీటి సౌకర్యాన్ని కల్పిస్తుంది. అలాగే జిహెచ్ఎంసీ విషయంలో ఇటు మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నారు, క్లీన్ అండ్ గ్రీన్ ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. హైడ్రాకి సంబంధించిన ప్రత్యేక బృందాలు కూడా ఇప్పటికే రంగంలోకి అయితే దిగడం జరిగింది. ఖైరతాబాద్ గణనాథుడి శోభయాత్ర ప్రారంభ స్థాయిలో మొత్తం యాత్ర మార్గం ఏదైతుందో యాత్ర మార్గాన్ని మొత్తాన్ని కూడా తమ పరిధిలోకి పోలీసులు తీసుకోవడమే కాదు వీలైనంత త్వరగా కూడా చేసే ప్రయత్నాలను కూడా చేస్తున్నారు. సో ఇప్పటికే పూజ కూడా పూర్తయింది. ప్రస్తుతం మనం ఆ వెహికల్ కూడా చూస్తున్నాము. బయలుదేరేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా అయితే ఉంది. కాకపోతే కాస్త ఆలస్యంగా అయితే గత ఏడాదితో పోలిస్తే ఖచ్చితంగా ఆలస్యంగా అయితే బయలుదేరుతుందని చెప్పాల్సి ఉంటుంది. సో శీల మొత్తానికైతే మరి కాసేపట్లో ఖైరతాబాద్ గణనాథుడి శోభయాత్ర అయితే ప్రారంభం కాబోతుంది. ఆర్కే ప్రతి సంవత్సరం కూడా ఖైరతాబాద్ బడా గణేశుని శోభాయాత్రలో పాల్గొనడానికి కొన్ని లక్షల మంది ప్రజలు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు వస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉంటాం. సో వాళ్లకు సంబంధించి ఎక్కడెక్కడ అంటే చాలా మందికి ఇంకా వేరే ప్రదేశాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి కూడా స్వామివారిని చివరిసారిగా ఈ సంవత్సరం దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వాళ్ళు వెహికల్స్ తీసుకొని వస్తూ ఉంటారు. సో ఎక్కడెక్కడ వరకు వీళ్లకు ట్రాఫిక్ అంటే పార్కింగ్ కోసం ఎక్కడెక్కడ ఖైరతాబాద్ చుట్టుపక్కల ఎక్కడెక్కడ ప్లేసెస్ కేటాయించడం జరిగింది, ఎంత మేర నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది, ఎంతమంది ఈ శోభాయాత్రలో పాల్గొనే అవకాశం ఉంటుంది అని చెప్పేసి పోలీసులు అంచనా వేస్తున్నారు. వారికి ప్రత్యేకించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? చాలా కీలకమైన అంశం అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే రవాణా అనేది చాలా కీలకంగా మారుతుంది. ఇక్కడ గణేష్ని చూడడానికి అంటే ఖైరతాబాద్ గణేష్ని చూడడానికి ఒక ఎత్తు అయితే తర్వాత ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా సాయంత్రం సమయంలో అత్యంత అద్భుతంగా కనిపిస్తుంది. అక్కడ నిమజ్జన ప్రక్రియ కూడా చాలా శోభాయమానంగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇటు రవాణా పరంగా చూసుకుంటే హైదరాబాద్ మెట్రో రైల్ వాళ్ళు ఉదయం 6 గంటల నుంచి ఈరోజు అర్ధరాత్రి దాకా అంటే రేపు తెల్లవారుజాము 1 గంట వరకు కూడా యథావిధిగా మెట్రో రైళ్లు ఎప్పటికప్పుడు నడిపిస్తామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా రద్దీగా ఉండే స్టేషన్లు ఏవైతే ఉంటాయో ఇటు లకడికాపుల్ మెట్రో స్టేషన్ అలాగే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ అసెంబ్లీ మెట్రో స్టేషన్ ఈ 3 స్టేషన్ల దగ్గర ప్రత్యేకమైన కౌంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకమైన సిబ్బందిని కూడా ఏర్పాటు చేశామంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇక ఎంఎంటీఎస్ కూడా ప్రత్యేకంగా అంటే రెగ్యులర్గా నడిచే రైళ్లతో పాటు మరొక 9 ప్రత్యేక ఎంఎంటీఎస్లను కూడా ఏర్పాటైతే చేస్తున్నట్టు ప్రకటించింది. ఆర్టీసీ బస్సుల విషయానికి వచ్చేసరికి ఈసారి మహిళలకు ఉచిత బస్సు ఉండడంతో పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా బస్సుల సంఖ్య అంటే రెగ్యులర్గా నడిచే బస్సులతో పాటు మరొక 900 అదనపు బస్సులను కూడా ఏర్పాటు చేసినట్టు ఆర్టీసీ వాళ్ళు కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రధానంగా ఏవైతే తమ సొంత వాహనాలతో వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్ల విషయానికి వస్తే ట్రాఫిక్ పోలీసులు కూడా పూర్తిస్థాయి ఇప్పటికే ట్రాఫిక్ అడిషనల్ సిపి జోయల్ డేవిస్ అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వచ్చే దాదాపుగా ఎవరు సొంత వాహనాలు రావద్దు, కానీ సొంత వాహనాలు వచ్చే వాళ్ళకు కూడా ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఏదైతే ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ దగ్గర కూడా ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించారు. అలాగే జలమండలి కార్యాలయం వద్ద ఉన్న ఖాళీ ప్లేస్ ఏదో అక్కడ కూడా పార్కింగ్ వసతిని అయితే కల్పించడం జరిగింది. ఇవన్నిటితో పాటు నెక్లెస్ రోడ్ దగ్గరకు వచ్చేసరికి మనకి
అక్కడ ఐమాక్స్ థియేటర్ ఉంటుందో ఆ ఐమాక్స్ థియేటర్ ప్రాంతం మొత్తాన్ని కూడా పూర్తిస్థాయి ఉచిత పార్కింగ్ కూడా కేటాయించడం జరిగింది. శోభయాత్ర జరిగే 303 కిలోమీటర్లు ఏదైతే ఉంటుందో ఆ 303 కిలోమీటర్లు ప్రధానంగా ఇటు ట్యాంక్ బండ్ మీదకి వచ్చే ప్రాంతాలన్నిటి కూడా అంటే వయా ఉప్పల్ నుంచి వచ్చే వాహనాలు, ఉప్పల్ మీదుగా వచ్చే వాహనాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించి కూడా ట్యాంక్ బండ్ వద్ద పార్కింగ్ ఫెసిలిటీ కల్పించడం జరిగింది. అలాగే అక్కడి నుంచి వచ్చే వినాయకులకు సంబంధించి కూడా అక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. సో ఒకసారి ఖైరతాబాద్ గణనాథుడి దగ్గరికి వెళ్తే దాదాపుగా పూజ కూడా చివరి పూజ ఏందో ఆ చివరి పూజ కూడా పూర్తవడం జరిగింది. ప్రస్తుతం మరి కాసేపట్లో అంటే ఒక 5 నిమిషాల సమయంలోనే 5 నిమిషాల వ్యవధిలోనే ఖైరతాబాద్ బడా గణనాథుడి శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది. ఇక్కడి నుంచి కూడా ఆయన యాత్ర అయితే ప్రారంభమవుతుంది. ఇటు అన్ని ప్రభుత్వ శాఖలు ముఖ్యంగా ప్రభుత్వం ఇప్పటికీ 25 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది ఈ ఏర్పాట్లకు సంబంధించి తదితర. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి 24 గంటల విద్యుత్ కూడా వచ్చే విధంగా కూడా ఇటు విద్యుత్ శాఖ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లను చేయడం జరిగింది. ఎక్కడ కూడా ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ను కూడా అంటే రెగ్యులర్గా ఉండే ట్రాన్స్ఫార్మర్స్తో పాటు ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ నిమజ్జన ప్రక్రియ కోసం. దాదాపుగా రేపు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల లోపల మొత్తం ఏదైతే నిమజ్జన ప్రక్రియ పూర్తి స్థాయిలో కంప్లీట్ కావాలి అనేది పోలీసులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు బాలాపూర్కి సంబంధించి బాలాపూర్ అంటే చార్మినార్ మీదుగా వచ్చే వినాయకులన్నీ కూడా బాలాపూర్ వినాయకుడు చార్మినార్ దాటగానే అక్కడ కొంత హడావిడి అనేది ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత అంటే బాలాపూర్ స్టార్ట్ అయిన తర్వాత మిగతా ఖైరతాబాద్ మిగతా గణనాథులు అన్నీ కూడా ట్యాంక్ బండ్ మీదకి అలాగే ఎన్టీఆర్ మార్గ్ మీదకి కూడా తరలించడం జరుగుతుంది. కాబట్టి వాటికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. ఇటు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన మనం ఒక్కసారి పరిశీలిస్తే అంటే ఎవరైతే వచ్చే భక్తులు ఉంటారో ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రత్యేకంగా నిమజ్జనాన్ని హైదరాబాద్లో చూడడానికి వస్తారు. కాబట్టి వాళ్ళకు సంబంధించిన ప్రక్రియలు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా చేయడం జరిగింది. ఇటు ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించి కూడా ప్రక్రియ మరి కాసేపట్లో కొద్ది సెకండ్లలో మరికొన్ని నిమిషాల్లో ప్రారంభం కాబోతుంది. ఎందుకంటే ఖైరతాబాద్ గణనాథుడు మనం కొంత హడావిడి అయితే మనం ఖైరతాబాద్ గణనాథుడి దగ్గర చూస్తున్నాం. మరి కాసేపట్లో ఇక్కడి నుంచి ఆ మూమెంట్ అయితే ఉండబోతోంది. మరి దాదాపుగా ఒక 4 గంటల పాటు ఈ శోభయాత్ర మొత్తం కూడా కొనసాగి అక్కడ ఏదైతే ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేశారో ఎన్టీఆర్ మార్గ్ దగ్గర క్రెయిన్ నెంబర్ 4 ఏర్పాటు చేశారో ఆ క్రెయిన్ 4 వద్దకైతే చేరుకుంటుంది. చివరి పూజ కంప్లీట్ అయింది, బిల్డింగ్ ప్రక్రియ కంప్లీట్ అయింది. దాదాపుగా 78 రోజుల పాటు కూడా ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహ తయారీకి అయితే రోజులు పట్టింది. వాస్తవానికి ప్రతి ఏడాది 100 రోజులు వేస్తే ఈ ఏడాది మాత్రం కేవలం 78 రోజుల్లోనే పూర్తి స్థాయిలో కంప్లీట్ అయితే చేయడం జరిగింది. ఖైరతాబాద్ గణనాథుడు అంటే జూన్ 6వ తేదీన కరపూజ ప్రారంభమైంది. కరపూజ ప్రారంభమైన తర్వాత నుంచి కూడా పనులని చాలా స్పీడప్ చేయడం జరిగింది. దాదాపుగా 150 మంది కార్మికులు రాత్రి పగళ్ళు కూడా పూర్తి స్థాయిలో కష్టపడి పనిచేసి ఖైరతాబాద్ గణనాథుడిని సిద్ధం చేయడం జరిగింది. అయితే ప్రతి ఏడాదితో పోలిస్తే భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్న వే ఏదైతే ఉంటుందో దర్శనానికి సంబంధించిన వే ఉందో ఆ వేకి సంబంధించిన విషయంలో కూడా పోలీసులు కొంత కఠినంగానే వివరించారని చెప్పాలి. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీకి సంబంధించిన వాళ్ళతో పాటు పోలీసులు ఎప్పటికప్పుడు క్యూ లైన్లను క్లియర్ చేయడం అవన్నీ కూడా చేస్తూ వచ్చారు. వీటన్నిటితో పాటు దాదాపుగా ఈ నవరాత్రులకు సంబంధించిన 9 రోజుల పాటు కూడా పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణనాథుడి వద్దకు దాదాపు లక్షల్లో అంటే దాదాపుగా 25 లక్షల మందికి పైగా భక్తులు వచ్చి ఉంటారని ఒక అంచనా అయితే వేస్తున్నారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువ కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి నగేష్ గారు కూడా ఉన్నారు, ఆయనతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు, ఏంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పూర్తి అయినాయండి, మంచి ఏర్పాట్లు జరిగినాయి. అన్ని పోలీసులు పూర్తిగా రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎప్పటికల్లా నిమజ్జనం అక్కడ చేరుకునే అవకాశం అంటే కొద్దిగా రాత్రి వెళ్ళి కొద్దిగా లేట్ అయింది. ఒక 20 మినిట్స్ మా ఎమ్మెల్యే గారు వస్తారు, స్టార్ట్ అయిపోయింది. సో ఖైరతాబాద్ గణనాథుడు ఏంటంటే ఒక జోష్ కనిపిస్తుంటుంది. సో ఇక్కడ ఆటపాటలు కానీ నృత్యాలతో ఎలా ముందుకు వెళ్ళబోతుంది? రాత్రి 2:30 అయింది కాబట్టి ఇప్పుడు అందరు జనాలు వస్తారు, ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత అందరు వచ్చేస్తారు. అంటే 10 రోజుల పాటు పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణనాథుడి దగ్గరికి ఎంతమంది వచ్చి ఉంటారంట? దాదాపుగా 50-60 lakhs పైన వచ్చిర్రు. మాకు కూడా బాధ కలుగుతుంది, ఎందుకంటే ఈ ఖైరతాబాద్లో ఇన్ని రోజులు ఉన్నారు, ఇన్ని రోజులు మా అందరికీ ఇన్ని లక్షల మంది వచ్చారు. ప్రపంచ దేశంలో నంబర్ 1 వినాయకుడు కాబట్టి ఇన్ని లక్షల మంది వచ్చి సంతోషంగా ఉంటే
ఆయన ఇక్కడి నుంచి కదలడం మాకు బాధాకరంగా ఉంది. మొత్తానికైతే ఖైరతాబాద్ గన్నాథ్కి సంబంధించిన శోభాయాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. స్థానికులతో పాటు అందరూ కూడా ఖైరతాబాద్ గణనాథుడు 10 రోజుల పాటు పూజలు అందుకున్నాడు. అలాంటి గణనాథుడు ఇక్కడి నుంచి పోవడం అనేది కాస్త బాధగా అనిపించినప్పటికీ కూడా తప్పదు అంటూ కూడా చెప్తున్నారు. అయితే శిల్పి రాజేంద్రన్ ప్రత్యేకంగా ఈసారి మహాశక్తి గణపతిగా ప్రత్యేకంగా తీసుకోవడానికి, మొత్తం కూడా విశ్వశాంతి మహాగణపతిగా తీసుకోవడానికి కూడా ప్రపంచం మొత్తం యుద్ధాలు జరుగుతున్నాయి. అలాంటి పరిస్థితులు రాబోయే రోజులు ఉండకూడదు అనే ఒక సైన్తో ఈ విశ్వ మహాగణపతిగా కూడా ఏర్పాటు చేసినట్టయితే శిల్పి రాజేంద్రన్ కూడా ఇప్పటికే చెప్తున్నారు. సో శోభయాత్ర ప్రారంభం కావడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయి మొత్తం ఎన్ని విగ్రహాలు ఉన్నా కూడా ఖైరతాబాద్ గణనాథుడు అంటేనే ఆ ప్రత్యేకత వేరు అని చెప్పాల్సి ఉంటుంది. ముంబై తర్వాత హైదరాబాద్లోనే ఎక్కువగా కూడా ఈ గణనాథుడికి సంబంధించి ప్రత్యేకమైన పూజల విషయంలో కావచ్చు, మిగతా అన్నింటిలో కూడా ప్రత్యేకమైన ఇక్కడే మనకి కనిపిస్తుంది శీల. రైట్. థ్యాంక్ యూ ఆర్కే. మొత్తానికి 78 రోజుల పాటు టైం పట్టింది ఖైరతాబాద్ బడా గణేశుడిని తయారు చేయడానికి. అంగరంగ వైభవంగా 11 రోజుల పాటు ఆ బడా గణేశుడు పూజలు అందుకున్నాడు. ఈ రోజు శోభయాత్ర ప్రారంభమైంది. మరికొద్దిసేపట్లో శోభయాత్ర అంగరంగ వైభవంగా మేళ తాళాలతో పాటు స్టార్ట్ అయిపోయింది. కాబట్టి కళాకారులందరూ కూడా నృత్యాలు చేసుకుంటూ, డాన్సులు చేస్తూ, అలాగే ఖైరతాబాద్ ఉత్సవ సమితి సభ్యులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ శోభయాత్రను 4 గంటల పాటు అంగరంగ వైభవంగా తీసుకెళ్లి బడా గణేశుడి నిమజ్జనోత్సవ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది.